హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలామంది బ్లౌజ్ అయితే ఫాస్ట్గా స్టిచ్ చేయడం మాకైతే కుదరట్లేదు అక్క అని అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు కదా, వాళ్ళకైతే ఒక మంచి వీడియో అని అయితే చెప్పచ్చు. బ్లౌజ్ని వచ్చి ఫాస్ట్గా స్టిచ్ చేయడానికి నేను ఒక 7 టిప్స్ అయితే చెప్తానండి. నాకున్న 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా బ్లౌజ్ ఫాస్ట్గానే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఒక లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మీకు హాఫ్ అన్ అవర్ టైం అయితే సరిపోతుందండి. ఇందులో నేను చెప్పే లాస్ట్ పాయింట్ అంటే చాలా ఇంపార్టెంట్ అది, కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ పాయింట్ అయితే ముందే మెటీరియల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. అంటే బ్లౌజ్ కట్ చేస్తాం కదా, దానికి మ్యాచింగ్ థ్రెడ్ అందులోనే పెట్టి ఒక రౌండ్ లాగా చుట్టి కట్టేసి పెట్టుకోండి. తర్వాత కత్తెర, బాబిన్స్, చాక్ పీస్ అన్నీ ఇలా దగ్గరలో పెట్టేసుకోవాలి. అలాగే మనం ఒకవేళ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాం అనుకుంటే కనుక ఆ థ్రెడ్, తర్వాత లేస్ స్టిచ్ చేసేమంటే లేస్, ఈ విధంగా మనం ఒకవేళ డిజైన్ బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే కనుక ఆ బ్లౌజ్కి ఏమేమి మెటీరియల్ అయితే యూజ్ అవుతుందో అన్నీ కూడా మనం ఒకేసారి తీసి పక్కన పెట్టుకుని మిషన్ మీద కూర్చున్నామంటే ఆ బ్లౌజ్ ఫినిష్ అయ్యే వరకు లేయకూడదండి. ఇలా చేసామంటే మనకు బ్లౌజ్ ఫాస్ట్గా అయితే కుట్టేయగలుగుతాము, అలాగే మనకు టైంగా చాలా అయితే సేవ్ అవుతుంది. ఇక సెకండ్ పాయింట్ అయితే కటింగ్ చేసేటప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలండి. కొంతమంది హ్యాండ్స్ కర్వ్ చేసేది, తర్వాత షేప్ బెల్ట్, హుక్స్ పట్టి, తర్వాత హెమ్మింగ్ పట్టి ఇవంతా ఉంటాయి కదా, వాటినంతా కటింగ్ చేసేటప్పుడు కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకు చాలా అయితే టైం అయితే పడుతుందండి. అలా కాకుండా ఫాస్ట్గా మనం కుట్టాలి అనుకుంటే కనుక కటింగ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ కూడా కటింగ్ చేసి పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఐరన్ చేసేదానికి కనుక ఉంటే కనుక ఫస్టే మనం ఐరన్ చేసి తర్వాత స్టిచ్చింగ్కి కూర్చున్నామంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. ఇక థర్డ్ పాయింట్ అయితే అండి, మిషన్కి ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టుకోండి. అలాగే కుట్టు సరిగా పడుతుందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఎంత ఫాస్ట్గా కుట్టాలి అనుకున్నా కూడా మిషన్ సరిగా లేకపోతే 5 బ్లౌజులు కుట్టే ప్లేస్లో మనం 2 బ్లౌజులు కూడా కుట్టలేమండి. దానివల్ల ఫస్ట్ మనం మిషన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నైటే టైం ఉంటే కనుక నైట్ మనం పండుకునేకి ముందే మిషన్ క్లీన్గా దాంట్లో ఉన్న థ్రెడ్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసి కొద్దిగా ఆయిల్ అనేది వదిలేసి పండుకున్నామంటే నైట్ మొత్తం కూడా మిషన్ అనేది ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మిషన్ కూడా స్మూత్గా సౌండ్ లేకుండా అయితే ఉంటుందండి. దానివల్ల మార్నింగ్ మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఫ్రీగా అయితే మిషన్ అయితే రన్ అవుతుంది. దీనివల్ల మీరు ఇంకా ఫాస్ట్గా అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ పాయింట్ అండి, ఒక ఆర్డర్లో స్టిచ్ చేయడం అయితే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మనం ఆలోచించాల్సిన అవసరమే లేకుండా మన చేతికి ఆటోమేటిక్గా ఒక హ్యాబిట్ అనేది అలవాటు అయిపోతుంది. నేనైతే ఏ ఆర్డర్లో నీకు బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తాననేది ఫస్ట్ అయితే చెప్తానండి. దాన్ని బట్టి మీకు ఏ ఆర్డర్ అయితే ఈజీగా ఉంటుందా అనేది ఆ ఆర్డర్ ప్రకారం మీరైతే స్టిచ్ చేసేయండి. నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తాను, తర్వాత ఫ్రంట్ డాట్స్, తర్వాత షేప్ పట్టి, తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి వేస్తానండి. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ అయితే ఫిట్టింగ్ చేస్తానండి. ఇలా ఆర్డర్లు అయితే నేను స్టిచ్ చేస్తాను. దీనివలన మన ఆటోమేటిక్గా ఒకటి తర్వాత ఒకటిని కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఏ ఆర్డర్ అయితే ఈజీగా ఉందో ఆ ఆర్డర్లో అయితే మీరు అయితే స్టిచ్ చేసేసుకోండి. ప్రతి బ్లౌజ్ కూడా ఇదే ఆర్డర్లో మీరు స్టిచ్ చేయడం అలవాటు అయిపోతే కనుక మీకు ఈజీగా ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయగలుగుతారండి. తర్వాత ఫిఫ్త్ పాయింట్ అండి, ఫిఫ్త్ పాయింట్లో కత్తెర, మెజర్మెంట్ టేప్స్, చాక్, స్కేల్స్ ఇలాంటివన్నీ ఒకే ప్లేస్లో పెట్టడం అయితే అలవాటు చేసుకోండి. దీనివలన మనకు వెతికే పని అయితే ఉండదండి. దానివల్ల టైం కూడా సేవ్ అవుతుంది. కొన్నిసార్లు అయితే టేప్ మిస్ అయిపోతుంది, మనకు అర్జెంట్గా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటాము, టేప్ మిస్ అయిపోయిందంటే ఇక వెతుక్కుంటూ ఉంటాము. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దానికే టైం అయితే అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా వాటి అన్నింటికి ఒకే ప్లేస్ అనేది మీరు పెట్టుకుని ఆ ప్లేస్లో పెట్టడం అయితే అలవాటు చేసుకున్నామనుక మనకు టైం అనేది సేవ్ అవుతుంది, వెతికే అవసరం అయితే ఉండదండి. ఇక 6వ పాయింట్ అయితే మనం స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు ఆల్టర్నేషన్ వర్క్ అయితే వస్తుంది కదా. ఆల్టరేషన్ వర్క్ అనేది ఇప్పుడు హ్యాండ్స్, బ్లౌజ్, చుడీదార్ కన్నా తెస్తారు, వాటికి రెడీమేడ్కి వాటికి బ్లౌజెస్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయమని అయితే చెప్తూ ఉంటారు కదా. అటువంటి ఆల్టరేషన్ వర్క్ వచ్చినప్పుడు దానైతే
నేను తర్వాత చేసిస్తానండి అని చెప్పి తీసి పక్కన పెట్టుకోండి. వెంటనే అయితే స్టిచ్చెస్ అయితే ఇవ్వకండి. పక్కన పెట్టేసి మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాతనే మనం ఆల్టరేషన్ వర్క్ అనేది చేయండి. దీనివల్ల మనకు స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల మనకు టైం అనేది ఎక్కువ సేవ్ అవుతుంది. అలా కాకుండా మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉంటాం, ఆల్టరేషన్ వర్క్ వచ్చిన వెంటనే బ్లౌజ్ పక్కన పెట్టేసి ఆల్టరేషన్ వర్క్ తీసుకుని దాన్ని చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే ఆ స్టిచ్చింగ్ ఫ్లో అనేది మనకి రాదండి. మళ్ళీ మనం ముందు స్టిచ్ చేసినంత స్పీడ్గా అయితే మన వల్ల స్టిచ్ చేయడం కుదరదు. దానివల్ల మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది. అందుకనేసి ఆల్టరేషన్ వర్క్ ఏదైనా మధ్యలో వస్తే కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ మనం కుడుతున్న బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఆల్టరేషన్ వర్క్ అయితే చేసి ఇవ్వండి. ఇదైతే 6th పాయింట్ అండి. ఇక 7th పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. రోజు కూడా ఒక 15-20 నిమిషాలు అనేది స్పీడ్ ప్రాక్టీస్ అయితే చేయాలండి. దీనికి టైమర్ అనేది పెట్టుకొని ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందా అనేది చూసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ కుట్టడానికి 1 గంట టైం పడితే కనుక రెండో బ్లౌజ్ కుట్టడానికి దాంతోంచి ఒక 5 మినిట్స్ తక్కువ చేసేసేయండి. ఒక 55 మినిట్స్ టైమర్ అనేది సెట్ చేసుకోండి. ఇలా రోజు కూడా మీరు టైం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాయి కనుక ఒక లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 30 నిమిషాలు టైం పడుతుందండి. నేను కూడా ఇలాగే ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను. నేను కూడా ఫస్ట్లో అయితే స్టిచ్ చేయడానికి 1 అవర్ ఇంకా ఎక్కువ టైం పట్టేది నాకు ఒక లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. నేను కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడైతే నేను 30 మినిట్స్ లేదంటే 35 మినిట్స్లో లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తానండి. నాకైతే సాంగ్స్ వింటూ స్టిచ్ చేయడం అయితే అలవాటు. దానివల్ల నేను మొబైల్లో సాంగ్స్ పెట్టేసి ఒక 5 సాంగ్స్ పూర్తయ్యే లోపు ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తాను. అది మనకు టైం ప్రకారం చూసుకుంటే ఒక 30 మినిట్స్ లేదా 35 మినిట్స్ అలా ఉంటుందండి. దానివల్ల మీరు ప్రతిరోజు కూడా ఒక టైం అనేది సెట్ చేసుకోండి. ఫస్ట్లో మీరు స్టిచ్ చేస్తున్నప్పుడు అయితే ఫస్ట్ 1 అవర్ తీసుకోండి. తర్వాత రోజు కూడా ఒక్కో బ్లౌజ్కి ఒక 5 మినిట్స్ తగ్గించుకుంటూ వస్తున్నారంటే ఒక 3-4 డేస్లోనే మీకు ఇది ప్రాక్టీస్ అనేది అయిపోతుందండి. స్పీడ్ అనేది ప్రాక్టీస్ వచ్చేస్తుంది. దానివల్ల మీరు ఒక 30 మినిట్స్ లేదా 40 మినిట్స్లోనే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పిన ఈ 5-7 టిప్స్ కూడా మీరు పాటించారంటే బ్లౌజ్ అనేది చాలా స్పీడ్గా ఫాస్ట్గా అంటే అలాగే పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.